హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. నేను మీ రితేష్. రీసెంట్గా అయితే రెనో కైగర్, ట్రైబర్ అండ్ క్విడ్ ఈ 3 మోడల్స్ కూడా లాంచ్ చేసింది. 2024 మోడల్స్ కొన్ని చేంజెస్తో. సో అప్గ్రేడ్ అయిన ఫీచర్స్తో మనకి ఈ 2024 మోడల్స్ అయితే లాంచ్ చేసింది. సో మేజర్గా మనకి ఏం అప్గ్రేడ్ అయినాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అండ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే లాస్ట్లో ఇవి నిజంగానే మనకు ఎంతవరకు యూస్ఫుల్ అంటే కస్టమర్స్కి ఎంతవరకు బెనిఫిట్గా ఉన్నాయి, కస్టమర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నదని కూడా నేను మీకు ఈ వీడియోలో రివీల్ చేస్తాను లాస్ట్లో. కానీ ముందుగా వీడియో మొత్తంలో కూడా మనం ప్రీవియస్గా ఫీచర్స్ లేనివి ఏమేమి యాడ్ అయినాయి అండ్ దాంతోపాటే సిమిలర్గా పాత దాంట్లో కావచ్చు, కొత్త దాంట్లో కావచ్చు, సిమిలర్గా ఫీచర్స్ ఏవేవైతే మనకు ఉంటాయో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనకి ఫస్ట్ వెహికల్ వచ్చేసి రెనాల్ట్ క్విడ్. సో క్విడ్లో మనం చూసుకున్నట్టయితే ఒక 5 డ్యూయల్ టోన్ కలర్స్ అయితే లాంచ్ చేసింది అఫీషియల్గా. 2024 మోడల్స్లో మనకి ఈ 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది డ్యూయల్ టోన్లో. అండ్ దాంతోపాటే మనకి అక్కడక్కడ షేడ్స్ కూడా ఉంటాయి. సో మీరు నోటీస్ చేయొచ్చు స్క్రీన్ పైన లైక్ ఓవర్ విఎమ్స్ పైన మనకి వైట్ షేడ్స్ అయితే వస్తాయి. అండ్ పైన మనకి బానెట్ పైన కూడా మనకి రూఫ్ పైన కూడా కొంచెం షేడ్స్ అయితే వస్తాయి వైట్ కలర్లో. సో ఓవరాల్గా డ్యూయల్ టోన్ ప్యాటర్న్ అయితే వస్తుంది. అక్కడక్కడ మనకి వైట్ షేడ్స్ అయితే వస్తుంది. సో విచ్ లుక్స్ ప్రీమియం అండ్ ఆసమ్ అని చెప్పొచ్చు. సో ఈ కలర్ అప్డేట్స్ అయితే పర్టికులర్గా క్విడ్లో వచ్చింది. అండ్ దాంతోపాటే మనం చూసుకున్నట్టయితే అలైవిల్స్ అయితే రావు. ఈవెన్ టాప్ మోడల్స్లో కూడా మనకి కావాల్సింటే కస్టమైజ్డ్గా చేసుకోవాలి అంటే యాక్సెసరీస్లో మనం అలైవిల్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఈ వీల్ క్యాపే వస్తుంది. కాకపోతే గ్లాసీ బ్లాక్ ఫినిష్తో మనకి వీల్ క్యాప్స్ రావడం వల్ల ఇంకొంచెం మనకి ఈ ప్రీమియం లుక్ని అయితే ఆ వెహికల్కి ఇవ్వడం అయితే అవుతుంది. సో 2024 మోడల్స్లో మనం చూసుకుంటే క్విడ్ గురించి నేను చెప్తున్నాను. ఇంటీరియర్స్లో చూసుకున్నట్టయితే మనకి సెకండ్ బేస్ మోడల్ నుంచి మనకి స్క్రీన్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. అంతకుముందు మనకి 7 ఇంచ్ వస్తుండే. ఇప్పుడు కొత్తగా మనకి 2024 మోడల్ లాంచ్ అయిన తర్వాత 8 ఇంచ్ మనకి స్క్రీన్ అయితే ఆఫర్ చేస్తున్నారు సెకండ్ బేస్ మోడల్ నుంచి. అండ్ స్క్రీన్తో పాటు మనకి చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా వస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అయితే సేమ్గా ఉంటాయి. లైక్ ఇంజనే కావచ్చు, మిగతా ప్రీవియస్గా వచ్చే ఫీచర్స్ మనకి ఆల్రెడీ ఇందులో కూడా యాడ్ ఆన్ అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యాడ్ ఆన్ అయింది రియల్ సీట్ వచ్చేసరికి ఇప్పుడు స్టాండర్డ్గా మనకి సీట్ బెల్ట్ రిమైండర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటే స్టాండర్డ్గా మనకి 14 సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో వస్తాయి స్టాండర్డ్గా. సో అండ్ దాంతోనే అంటే అందులోనే ఇంక్లూడ్ అయింది TPMS, సో టైర్ ప్రెజరింగ్ మానిటరింగ్ సిస్టమ్. కాకపోతే టైర్ ప్రెజరింగ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మళ్ళీ కొంచెం లో ఎండ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ టైర్లో అయితే కొంచెం ప్రెజర్ అయితే తక్కువ ఉందో అది మాత్రమే చూపిస్తుంది. సో పర్టికులర్గా ఎంత ఉంది అంత పర్టికులర్గా ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఆ ఫీచర్ అయితే లేదు. సో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. మనం ఒక ప్రెజర్ సెట్ చేసిన తర్వాత ఏ వెహికల్ అంటే ఏ టైర్లో అయితే మనకి ప్రెజర్ తక్కువ ఉంటుందో ఆ టైర్ మాత్రమే మనకి చూపిస్తుంది. సో ప్రెజర్ తక్కువ ఉన్నట్టు. సో ఆ ఫీచర్ అయితే పర్టికులర్గా TPMSలో మనం ఇందులో చూడొచ్చు. ఇప్పుడు సెకండ్ వెహికల్ వచ్చేసి మనకి ట్రైబర్లో చూసుకున్నట్టయితే మనకి వెల్కమ్ ఫంక్షన్ కూడా వస్తుంది. ఏదైతే మనకి దగ్గర ఉన్నప్పుడు అన్లాక్ అవుతుంది, దూరం వెళ్ళినప్పుడు లాక్ అయిపోతుంది వెహికల్ అనేది. సో ఇప్పుడు యాడెడ్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే ఆటో ఫోల్డ్ అనమాట. సో ORVM అనేది ఆటో ఫోల్డ్ అయితే ఇందులో కొత్తగా మనకి యాడెడ్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక కొత్త కలర్ అయితే ఇందులో యాడ్ ఆన్ అయిందని చెప్పొచ్చు ఈ 2024 మోడల్ ట్రైబర్ చూసుకున్నట్టయితే. సో మిగతాదంతా కూడా మనకి సేమ్గానే ఉంటుంది. ఇందులో కూడా మనకి టాప్ మోడల్ తీసుకున్న అలై వీల్స్ అయితే రావు. కాకపోతే ఆ వీల్ క్యాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే క్విడ్లో సేమ్ ఇందులో కూడా అదే ఆఫర్ చేస్తున్నారు. టాప్ మోడల్ కూడా మనకి అలై వీల్ అయితే రాదు. సో మనకి యాడెడ్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇంకొకటి 7 ఇంచ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. సో ఇది యాడెడ్ ఫీచర్. సో ఇది చాలామంది కస్టమర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. కొంచెం మనకి ఆడ్గా అనిపిస్తుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది. సో అందుకు తగ్గట్టుగా కొంచెం అప్గ్రేడ్ అయిందని చెప్పొచ్చు. మనకి 7 ఇంచ్ ఆఫర్ చేస్తున్నారు. సో చాలా బాగుంటుంది మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది. అండ్ ఆర్మ్రెస్ట్ ఒకటి ఆఫర్ చేస్తున్నది ఇందులో. క్వాలిటీ అయితే ఓకే అని చెప్పొచ్చు, యావరేజ్. సో మరి అప్ టు ద మార్క్ లేదు, అట్లా మరి ఏమట్లా లో క్వాలిటీ కూడా లేదు. సో యావరేజ్ అని చెప్తాను ఆర్మ్రెస్ట్ అనేది. సో ప్రొవైడ్ చేస్తున్నారు. సో గుడ్ అనే చెప్పొచ్చు. అండ్ వైర్లెస్ ఛార్జర్ కూడా మనకి ఈ ట్రైబర్లో వస్తుంది. అండ్ ఇంకొకటి మనకి ఇంటీరియర్స్ పరంగా చూసుకుంటే మనకి LED ల్యాంప్ అయితే ఇందులో ఆఫర్ చేస్తున్నారు. వేరేజ్ మనకి క్విడ్లో చూసుకున్నట్టయితే హలోజన్ వస్తుంది. ఇందులో మాత్రం మనకి LED ల్యాంప్, ఈవెన్ మనకి లో వేరియంట్స్ నుంచి కూడా LED ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తుంది. సో కంపెనీ అనేది ట్రైబర్ 2024 మోడల్లో మనం చూసుకున్నట్టయితే. అండ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs కూడా మనం ఇందులో చూడొచ్చు, ఈవెన్ లో వేరియంట్స్లో కూడా. సో ఇంతకుముందు ఈ ఆఫర్ లేకుండే, అంటే ఈ ఫీచర్ లేకుండే ఇంతకుముందు. సో 2024 మోడల్లోనే మనకి ఈ ఫీచర్ అనేది రావడం జరుగుతుంది. ఎలక్ట్రికల్లీ మనం
ఓఆర్విఎమ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు లోపటి నుంచే. అండ్ మనకి ఏసీ చూసుకున్నట్టయితే రియల్ ఏసీ వెంట్స్ అనేవి సో ఇంతకుముందు ఆఫర్ చేయకపోతుండే, ఇప్పుడు మాత్రం 2024 మోడల్లో రియల్ ఏసీ వెంట్స్ కూడా వస్తాయి ఈవెన్ లోవర్ వేరియంట్స్లో కూడా. అండ్ దాంతోపాటే 12 వోల్ట్ ఛార్జింగ్ పాయింట్ కూడా మనకి ఈ 2024 మోడల్స్లో చూడొచ్చు ఈవెన్ లోవర్ వేరియంట్స్లో కూడా. అండ్ రియర్ సీట్ చూసుకున్నట్టయితే మనకి రిమైండర్ కూడా వస్తుంది, సో సీట్ బెల్ట్ రిమైండర్ కూడా. అండ్ దాంతోపాటే మనకి టీపీఎంఎస్ కూడా వస్తుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు టీపీఎంఎస్ అయితే అడ్వాన్స్డ్ కాదు, సో మనకి సెట్ చేసిన తర్వాత ప్రెజర్ అనేది ఏ పర్టికులర్ టైర్లో అయితే తక్కువ ఉందో అది మాత్రమే చూపిస్తుంది. సో ఇందులో కూడా ఇంతకుముందు చెప్పినట్టు క్విడ్లో కూడా అంతే, ఇందులో కూడా అంతే. అండ్ ఇప్పుడు థర్డ్ వెహికల్ చూద్దాము. సో కైగర్లో కూడా మనకి ఆల్ సీట్ బెల్ట్ రిమైండర్ ఇప్పటి నుంచి అయింది. సో అంతకుముందు ఈ ఫీచర్ లేకుండే. అండ్ దాంతోపాటే ఆటో ఫోల్డ్ ఓఆర్విఎం ఫీచర్ కూడా లేకుండే అనమాట. సో వెల్కమ్ ఫంక్షన్ అయితే కామన్గా వస్తుంది ఇంతకుముందు చెప్పినట్టు డ్రైవర్లో కూడా మనం. సో ఇందులో కూడా మనకి వెల్కమ్ ఫంక్షన్ అయితే వస్తుంది. సో దగ్గరగా ఉన్నప్పుడు అన్లాక్ అవుతుంది, దూరం వెళ్ళినప్పుడు లాక్ అయిపోతుంది వెహికల్ అనేది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఇంతకుముందు కూడా సేమ్గానే ఉంది, ఇప్పుడు కూడా సేమ్ అవే వస్తాయి అనమాట. సో అందులో ఏం చేంజెస్ లేదు. సో అండ్ వైర్లెస్ ఛార్జర్ కూడా సేమ్ ఇప్పుడు కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇందులో మాత్రం ఎటువంటి కాస్ట్ కటింగ్ కానీ లేకపోతే ఫీచర్ అప్గ్రేడ్ డౌన్గ్రేడ్ అట్లా ఏం లేదు. ఎల్ఈడి ల్యాంప్ అయితే వస్తుంది ఇందులో. సో ఈ ఎల్ఈడి ల్యాంప్ అనేది యాడెడ్ ఫీచర్ అనమాట. అండ్ దాంతోపాటు మనకి సెమీ లెదర్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ప్యూర్ లెదర్, కంప్లీట్ లెదర్ కాదు, కాకపోతే మనకి అక్కడక్కడ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది. సో సెమీ లెదర్ సీట్ అయితే మనకి ఆ కైగర్లో మీద చూడొచ్చు. అండ్ దాంతోపాటే మనం చూసుకున్నట్టయితే లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. అండ్ ఇంతకుముందు కాకుండా ఇప్పుడు ఇది మేజర్ అప్గ్రేడ్ అనమాట. సో టిల్ట్ స్టీరింగ్ మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు కైగర్లో, ఇంతకుముందు లేకుండా టిల్ట్ స్టీరింగ్. సో చాలామందికి కస్టమర్స్కి ఇబ్బంది అవుతుంది అనమాట. మనకి ఇప్పటి నుంచి 2024 మోడల్స్ నుంచి టిల్ట్ స్టీరింగ్ మనం చూడొచ్చు. అండ్ ఇంకొక యాడెడ్ ఫీచర్ వచ్చేసి మనకి 1 లీటర్ నాన్ టర్బో, సో టర్బో కాంది నాన్ టర్బోలో మనం చూసుకున్నట్టయితే క్రూజ్ కంట్రోల్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇది యాడెడ్ ఫీచర్ అనమాట. అండ్ ఇంకొకటి 1 లీటర్ ఏదైతే టర్బో ఇంజన్ ఉంటుందో అందులో మనం చూసుకున్నట్టయితే రెడ్ క్యాలిపర్స్ అయితే వస్తాయి. సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు అలై వీల్స్కి మనకి రెడ్ క్యాలిపర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకొక యాడెడ్ ఫీచర్ వచ్చేసి మనకి ఐఆర్విఎం. సో ఈ ఐఆర్విఎం వచ్చేసి ఆటో డిమ్మింగ్ ఫీచర్ అయితే వస్తుంది. సో ఇది బెజల్లెస్ అనమాట. సో బెజల్లెస్ మళ్ళీ చాలా మంచి క్వాలిటీతో పాటు మనకి బెజల్లెస్ ఈ ఐఆర్విఎం అయితే ఆఫర్ చేస్తున్నారు కైగర్లో. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో బెజల్లెస్ చూస్తుంటే చాలా ప్రీమియం ఫీల్ అయితే అనిపిస్తుంది మనకి ఇంటర్నల్గా కూర్చున్నప్పుడు. సో ఇది ఓవరాల్గా మనకి క్విడే కావచ్చు, ట్రైబరే కావచ్చు, కైగరే కావచ్చు. సో మేజర్ మనకి అప్డేట్స్తో పాటు సో యాడ్ ఆన్ ఫీచర్స్ కావచ్చు, ఇంతకుముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ అన్నీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది మనకి డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా కస్టమర్స్ ఎక్స్పెక్ట్ చేసింది ట్రైబర్లో కనుక టర్బో తీసుకురావాలని. సో టర్బో అయితే ఇవ్వలేదు కంపెనీ. ఈవెన్ మనకి కొంచెం ఇచ్చినా కానీ రిఫైన్మెంట్ పరంగా అందులో కూడా మళ్ళీ కొంచెం అంత ఎఫెక్ట్గా లేదనమాట. సో కంపెనీ అనేది ఏదైనా అనేది సో ఇప్పటికీ అందులో కొంచెం ల్యాగ్ అయితే ఉంది. సో మెకానికల్ పరంగా అండ్ ఇంజన్ ఓవరాల్ మనకి రిఫైన్మెంట్ పరంగా. సో అది పక్కన పెట్టేస్తే ఈ మేజర్గా ప్రతి ఒక్క మోడల్లో ప్రతి ఒక్క వేరియంట్లో ఈ అప్గ్రేడ్స్ ఏదైతే తీసుకొచ్చిందో ఫీచర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈవెన్ కస్టమర్స్ లోవర్ వేరియంట్స్లో కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఫీచర్స్ని అయితే ఎంజాయ్ చేయగలుగుతారు, యూజ్ చేయగలుగుతారు. సో ఇంతకుముందు లేని ఫీచర్స్ ఏదైతే లో ఎండ్ వేరియంట్స్లో లైక్ ఇంటర్నల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ కావచ్చు, ఇట్లా కొన్ని ఫీచర్స్ కానీ కస్టమర్స్కి బాగా యూజ్ అవుతాయి. సో సెకండ్ బేస్ మోడల్ నుంచి కావచ్చు, కొంచెం లోవర్ వేరియంట్స్ నుంచే ఈ ఫీచర్స్ అనేవి యాక్సెస్ ఇవ్వడం అనేది సో కంపెనీ పరంగా సో మంచి పని చేసిందని చెప్తాను నేను. ఇది ఓవరాల్గా క్విడ్, ట్రైబర్, కైగర్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సో వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.